హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ మెంతి ఆకుకూర ఉంటుంది కదా, సో ఆ రెండు కలిపి అయితే కర్రీ చేశాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనం మెంతి కూరను నీట్గా కట్ చేసుకొని వాటర్లో కడుక్కోవాలి. క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో ఇలా ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తగినంత కరివేపాకు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఇప్పుడు మనం మెంతికూర ఆకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోలు, క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి అంతే ఉంచేయాలి. 15 మినిట్స్ తర్వాత తగినంత ధనియాల పొడి, తగినంత కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మనకు వేడివేడిగా అయితే క్యాలీఫ్లవర్ మెంతి కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?